ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు వేద కెమిస్ట్రీ. నేను మీ కెమిస్ట్రీ సార్ను. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? 10th క్లాస్ పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టోటల్గా వీడియోస్ చూడండి, 100% మార్క్స్ పొందండి. ఈ ఆలస్యం ఎందుకు? నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ జూనియర్ కెమిస్ట్రీలో మనము సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. 4 మార్క్స్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు 4th క్వశ్చన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ ఎంపైరికల్ ఫార్ములా కనుక్కునేటటువంటి 4th క్వశ్చన్ అనమాట. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. Yes, calculate the empirical formula of a compound having percentage composition. చూడండి, ఎంపారికల్ ఫార్ములా కనుక్కునేటప్పుడు పర్సంటేజ్ కంపల్సరీ ఇస్తారు. ఏమి ఇచ్చారు ఇక్కడ? పొటాషియం ఎంత ఉంది, అట్లాగే క్రోమియం ఇంత ఉంది, అట్లాగే ఆక్సిజన్ ఇంత ఉంది. ఇవన్నీ కూడా పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మనము ఎంపారికల్ ఫార్ములాను కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి. ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్, కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. కాబట్టి వెరీ సింపుల్ మెథడ్ నేను చూపిస్తాను చూడండి. ఒక్కసారి మనం స్టెప్ బై స్టెప్ వీటిలో అటామిక్ వెయిట్స్ మనం ఇక్కడ ఈ విధంగా అటామిక్ వెయిట్స్ మనం ఫస్ట్ ఇవి చూసుకోవాలన్నమాట. అటామిక్ వెయిట్స్ కూడా చాలా వరకు ప్రాబ్లంలోనే ఇచ్చేస్తారు, కాబట్టి ప్రాబ్లమ్స్ లో మీరు నోట్ చేసుకోండి. ఈ పర్సెంటేజ్లో అటామిక్ వెయిట్స్ ఉంటే ఆటోమేటిక్గా చేసేయచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ పర్సెంటేజ్ రాసుకుందాం. పొటాషియం ఎంత, క్రోమియం ఎంత, అట్లాగే ఆక్సిజన్ ఎంత అని చూస్తే పొటాషియం 26.57, క్రోమియం 35.36, అట్లాగే ఆక్సిజన్ తీసుకుంటే మనకు 38.07. ఇవి ఎక్కడున్నాయి? ప్రాబ్లంలో ఉన్నాయి, క్వశ్చన్లోనే ఇచ్చారు. ఇక అటామిక్ వెయిట్ కూడా మీకు ప్రాబ్లంలో ఇచ్చారు కాబట్టి పొటాషియం 39 అటామిక్ వెయిట్, క్రోమియం 52, ఆక్సిజన్ 16 అటామిక్ వెయిట్. కాబట్టి వీటిని కూడా మీరు ఈ విధంగానే రాసుకోవచ్చు. ఓకే, ఇవి గివెన్ వాల్యూస్. స్టెప్ బై స్టెప్ క్యాల్కులేషన్ చూద్దాం. మొట్టమొదట ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు ఇచ్చినటువంటి పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్ వేయాలి. అందుకు 26.57 బై 39 వేసామన్నమాట. 26.57 ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ప్రాబ్లంలో ఇచ్చారు. 39 ఏంటంటే ఇది పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ కాబట్టి వేశారు. సో ఇది 0.67 వచ్చింది, కాబట్టి 0.67 అని రాసుకున్నాం. ఇక క్రోమియం 35.36 డివైడెడ్ బై 52 అంటే దట్ ఈస్ 0.67. ఇది మనము ఈ విధంగా చేసాం. అట్లాగే ఆక్సిజన్ 30.07, ఇది పర్సెంటేజ్ ప్రాబ్లంలో ఇచ్చారు. ఇక ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ వచ్చేసి 16, కాబట్టి సో డివైడెడ్ బై వేసుకుంటే మనకు 2.38 వచ్చింది అనమాట. ఈ విధంగా 2.8 క్యాలిక్యులేట్ చేసాం. ఇవి మనకు ఈ విధంగా పర్సెంటేజ్ బై వెయిట్ వేసుకుంటే మనం ఈ విధంగా వచ్చేసినాయి. దీంట్లో అతి తక్కువ ఏది ఉంది వాల్యూ ఉందో దాంతో అన్నిటిని డివైడెడ్ బై చేయాలి. దాన్ని సింపుల్ రేషియో అంటారు. సో దీంట్లో అతి తక్కువ వాల్యూ ఏదంటే మనం చూసినట్లయితే దట్ ఈస్ 0.67. కాబట్టి ఈ 0.67తో అన్నిటిని మనం డివైడెడ్ బై చేయాలి. అన్నిటిని డివైడెడ్ బై చేస్తే చూడండి, 0.67 బై 0.67 దట్ ఈస్ అట్లా ఇక్కడ 2.38 బై 0.67 ఈ విధంగా వచ్చింది. సో దీన్ని చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే థర్డ్ స్టెప్ లో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని అన్నింటినీ మనము సో ఇక్కడ హోల్ నెంబర్ గా కన్వర్ట్ చేయాలి. హోల్ నెంబర్ గా కన్వర్ట్ చేయాలంటే ఇది ఇంటూ 2, ఇది ఇంటూ 2, ఇది ఇంటూ 2 వేస్తే మనకు ఏమొస్తుందంటే ఇది 1 into 1 into 2 అని 1 into 2 అన్నప్పుడు 2 వస్తుంది. ఇక్కడ 1 into 2 అన్నప్పుడు 2 వస్తుంది. 3.55 into 2 అన్నప్పుడు అప్రాక్సిమేట్ గా 7 వస్తుంది అనమాట. సో కాబట్టి మనము 2 to 7 ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ రాసుకోవాలి. సో పొటాషియం, క్రోమియం, ఆక్సిజన్ సీక్వెన్స్లోనే రాసుకోవాలన్నమాట. సో అందుకని K అనేది పక్కన ఇక్కడ సేమ్ వాల్యూస్ కూడా ఇక్కడ వచ్చినటువంటి హోల్ నెంబర్స్ అన్ని కూడా వచ్చినాయి కదా, వాటిని మనం 2 to 7 రాసుకుంటాం. అంటే ఇది మనము ఈ పాయింట్ లో ఉండకూడదు అనమాట. ఇక్కడ 3.5 ఉంది కాబట్టి దీన్ని హోల్ నెంబర్ గా మార్చుకోవాలంటే ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే హోల్ నెంబర్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ 2 to 7 వచ్చింది అనమాట. సో ఈ సీక్వెన్సీలోనే పొటాషియం, క్రోమియం, ఆక్సిజన్ ని 2:2:7 గా వేసుకుంటే ఇక్కడ మనకు K2Cr2O7 వస్తుంది. K2 అని ఎందుకు వచ్చిందంటే పొటాషియంలో 2 ఉన్నాయి కాబట్టి K2, క్రోమియంలో 2 ఉన్నాయి కాబట్టి Cr2, ఆక్సిజన్లో 7 ఉన్నాయి కాబట్టి O7 అని రాస్తాం. K2Cr2O7 అని రాస్తాం అనమాట. ఈ విధంగా
రాసినట్లయితే దీన్ని మనము ఎంపారికల్ ఫార్ములా అని పిలుస్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ సింపుల్ క్వశ్చన్. ఈ విధంగా ఇంకా తర్వాత మాలిక్యులర్ ఫార్ములా కూడా అడుగుతారు. నెక్స్ట్ ప్రాబ్లంలో మనము మాలిక్యులర్ ఫార్ములా కూడా మనము ఎంపారికల్ ఫార్ములా తెలుసుకోవచ్చు. ఇది ఎంపారికల్ ఫార్ములా వరకే ఇక్కడ క్యాలిక్యులేషన్ అన్నమాట. సో వీటిలో సింపుల్ గా ఫస్ట్ ఏంటంటే పర్సెంటేజ్ బై వెయిట్, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏదైతే తక్కువ వాల్యూస్ ఉందో దాంతో అన్నిటినీ మనం డివైడెడ్ బై చేయడం, అర్థమవుతుందా? డివైడ్ బై చేసిన తర్వాత మనకు రేషియో వస్తుంది, దాన్ని హోల్ నెంబర్గా మార్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు వాల్యూస్ రేషియో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ అన్ని వరుసగా రాసుకొని వాటి యొక్క హోల్ నెంబర్స్ రాసేసినట్లయితే మనకి ఎంపారికల్ ఫార్ములా వచ్చేస్తుంది. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఎంపారికల్ ఫార్ములా వచ్చిన తర్వాత నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్ లో ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా కనుక్కునేటటువంటి ప్రాబ్లం కూడా ఉంది. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పేస్తాం. ఓకే, సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి, సిరీస్ ఆఫ్ క్లాసెస్ మనము ఫాలో అయినట్లయితే మీకు రెగ్యులర్ గా ఈ వీడియోస్ లో రెగ్యులర్ గా 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్ గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.